హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి మీకు నిన్నటి రోజు 2011 జనాభా లెక్కలకు సంబంధించి ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఆ వీడియో కూడా చూసుకోండి, మీకు ఎగ్జామ్కి అయితే యూజ్ అవుతాయి. అదేవిధంగా ఈరోజు నేషనల్ పార్క్స్ ఆఫ్ ఇండియా జాతీయ పార్కులకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 50 క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మీకు యూజ్ అవుతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఎగ్జామ్కి టైం కూడా లేదు, మీకు క్విక్ రివిజన్ కిందకి ఈ క్వశ్చన్స్ అన్ని అందిస్తున్నాం కాబట్టి ఒకసారి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఆ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తే ఈజీ అవుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఎవరైనా గ్రూప్లో జాయిన్ ఉన్నట్లయితే ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్స్ వస్తే వెంటనే మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్డేట్స్ అనేవి. అదేవిధంగా ఈ పీడిఎఫ్స్ కూడా విత్ ఆన్సర్స్తో మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను చదువుకోవడానికి వీలుగా. కాబట్టి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి వస్తున్నటువంటి అప్డేట్స్ అనేది చూసుకోండి, ఓకేనా. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఆసియా సింహాలకు ఏకైక సహజ నివాసమైన భారతీయ జాతీయ పార్కు నేషనల్ పార్కు ఏది అని అడుగుతున్నారు. మనకి ఆసియా సింహాలు అనగానే మీకు గుర్తు రావాల్సింది గిర్ నేషనల్ పార్క్. ఏంటి? గిర్ నేషనల్ పార్క్ భారతదేశంలోని అతిపెద్ద జాతీయ పార్క్ అయిన హెమిస్ నేషనల్ పార్కు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది అంటే మనకి లడఖ్లో ఉంది. ఎక్కడ? లడఖ్. ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ పార్కుగా ప్రసిద్ధి చెందినది ఏది అని అడుగుతున్నారు. మనకి తేలియాడే జాతీయ పార్కు ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ వచ్చేసరికి మనకి కైబుల్ లాంజావో, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. కాజిరంగా జాతీయ పార్కు, కాజిరంగా నేషనల్ పార్క్ ప్రధానంగా ఏ జంతువును సంరక్షించడానికి ప్రసిద్ధి చెందింది అంటే మనకి ఒంటి కొమ్ము ఖడ్గ మృగం. ఏంటి? 1 హార్న్డ్ రైనోసర్స్, ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకి ఇది ప్రసిద్ధి చెందింది కాజిరంగా నేషనల్ పార్క్. అత్యధిక పులుల సాంద్రత కలిగిన బాంధవ్గఢ్ జాతీయ పార్క్, బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్, ఎంపీలో ఉందన్నమాట బాంధవ్గఢ్ జాతీయ పార్కు. 1936లో భారతదేశంలో స్థాపించబడిన మొదటి జాతీయ పార్క్, ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది అని అడుగుతున్నారు. ఇది మనకి జిమ్ కార్బెట్ అనే నేషనల్ పార్కు మొట్టమొదటిది అనమాట. 1936లో మనకి స్థాపించబడడం జరిగింది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళలో ఏ జిల్లాలో ఉంది? మనకి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేరళ రాష్ట్రంలో ఉందని తెలియాలి. ఇంకొకటి ఇక్కడ అడిగింది ఏంటంటే జిల్లా అడిగారు కాబట్టి జిల్లా వచ్చేసరికి పాలక్కాడ్, ఓకేనా, పాలక్కాడ్. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జాతీయ పార్కులు, ఎక్కువ సంఖ్యలో నేషనల్ పార్కులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. మనకి ఎక్కువ నేషనల్ పార్క్స్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. ఎక్కడ? మధ్యప్రదేశ్. ఆఫ్రికన్ చేతల కోసం ఇటీవల ప్రసిద్ధి చెందిన కూనో నేషనల్ పార్కు ఎక్కడుంది? కూనో నేషనల్ పార్క్ వచ్చేసరికి ఇది కూడా మనకి మధ్యప్రదేశ్లో ఉంది. దాచింగమ్ నేషనల్ పార్కు ఏ జాతి సంరక్షణకు ప్రసిద్ధి చెందింది అంటే మనకిది హంగుల్ లేకుంటే కాశ్మీర్ స్టాగ్. ఏంటి? హంగుల్ లేదా కాశ్మీర్ స్టాగ్కి ఫేమస్ అనమాట, ప్రసిద్ధి చెందింది ఇది. భారతదేశంలోని ఏ జాతీయ పార్కును శాండిల్ పీక్ నేషనల్ పార్క్ అని కూడా పిలవడం జరుగుతుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని, అండమాన్ మరియు నికోబార్ దీవులను మనకి శాండిల్ పీక్ నేషనల్ పార్క్ అని పిలవడం జరుగుతుంది. నవేగావ్ నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. నవేగావ్ నేషనల్ పార్క్. నమ్దఫా నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్లో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది.
ఒంటి కొమ్ము ఖడ్గమృగానికి ప్రసిద్ధి చెందిన నేషనల్ పార్క్ ఏది? జాతీయ పార్కు ఏదంటే మనకి కాజిరంగా నేషనల్ పార్క్. కాజిరంగా నేషనల్ పార్క్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారనుకోండి, అస్సాం రాష్ట్రంలో ఉంది. సుల్తాన్పూర్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి హర్యానాలో ఉంది సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అనేది. సిమ్లీపాల్ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? సిమ్లీపాల్ నేషనల్ పార్క్ వచ్చేసరికి మనకి ఒడిస్సాలో ఉంది. వైశాల్యం పరంగా భారతదేశంలో అతి చిన్న జాతీయ పార్కు ఏది అంటే సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. ఏంటి? సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. పిన్ వ్యాలీ జాతీయ పార్కు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంది అని అడిగితే మనకి పిన్ వ్యాలీ జాతీయ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్. ఇంద్రావతి నేషనల్ పార్క్, ఇంద్రావతి జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. ఎక్కడ? ఛత్తీస్గఢ్లో ఉంది. బందీపూర్ నేషనల్ పార్క్, బందీపూర్ జాతీయ పార్క్ వచ్చేసరికి మనకి రాష్ట్రం వచ్చేసరికి కర్ణాటక. ఎక్కడ? కర్ణాటకలో ఉంది. అదేవిధంగా వాల్మీకి నేషనల్ పార్క్ వచ్చేసరికి ఏ రాష్ట్రంలో ఉన్న ఏకైక జాతీయ పార్కు రాష్ట్రం అడుగుతున్నారు. ఇది కూడా మనకి వాల్మీకి అనేది బీహార్. ఎక్కడ? బీహార్లో ఉంది. డెజర్ట్ నేషనల్ పార్క్, డెజర్ట్ మనకి ఎడారి నేషనల్ పార్క్. ఎడారి డెజర్ట్ అంటే సో ఇక్కడే మీకు ఆన్సర్ అర్థం అవ్వాలి. ఎడారి ఎక్కడ ఎక్కువగా ఉంది మన దేశంలో అంటే రాజస్థాన్లో ఉంది. సో డెజర్ట్ నేషనల్ పార్క్ అంటే ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్. మంచు చిరుతలకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ మంచు చిరుతల రాజధాని జాతీయ పార్కు ఏది? మంచు చిరుతలకు ప్రసిద్ధి చెందినటువంటి జాతీయ పార్క్ ఏది? మనకి మంచు చిరుతలు అనగానే మీకు గుర్తు రావాల్సింది హెమిస్. ఏంటి? హెమిస్. ఎరవికులం జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఎరవికులం నేషనల్ పార్క్ అనేది మనకి కేరళలో ఉంది. ఎక్కడ? కేరళ. మొలం జాతీయ పార్క్, మొలం నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రం? గోవా. ఆప్షన్ బి గోవా. గోవింద్ పశు విహార జాతీయ పార్క్, గోవింద్ పశు విహార జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఎక్కడ? ఉత్తరాఖండ్లో. పాపికొండలు నేషనల్ పార్క్, పాపికొండలు జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? పాపికొండలు అనగానే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు ఏ నగరంలో ఉంది? ఎక్కడుంది మనకి ఇది? హైదరాబాద్లో ఉంది. ఎక్కడ? హైదరాబాద్లో. క్లౌడెడ్ లేపార్డ్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకి త్రిపురలో ఉంది. ఎక్కడ? త్రిపుర. ఏంటి? క్లౌడెడ్ లేపార్డ్ జాతీయ పార్క్, క్లౌడెడ్ లేపార్డ్ నేషనల్ పార్క్. బల్పాక్రమ్ జాతీయ పార్క్, బల్పాక్రమ్ జాతీయ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ. ఎక్కడ? మేఘాలయ. గోర్మారా జాతీయ పార్కు ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది? గోర్మారా జాతీయ పార్క్, గోర్మారా నేషనల్ పార్క్ వచ్చేసరికి పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో అయితే ఉంది. మౌంట్ హరియాట్ జాతీయ పార్క్ అనేది మనకి ఎక్కడుంది? అండమాన్ అండ్ నికోబార్. ఎక్కడ? అండమాన్ అండ్ నికోబార్. యునెస్కో గుర్తింపు పొందినటువంటి కాంచనజంగా నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఎక్కడ? సిక్కిం రాష్ట్రం. తమిళనాడులోని ఏ నేషనల్ పార్కు నీలగిరి తార్కు ప్రసిద్ధి? నీలగిరి తార్కు ప్రసిద్ధి అయినటువంటిది ఏది తమిళనాడులో అంటే ముకుర్తి. ఏంటి? ముకుర్తి. బెట్లా జాతీయ పార్కు, బెట్లా నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఏకైక జాతీయ పార్క్ అంటే జార్ఖండ్. బెట్లా నేషనల్ పార్క్ జార్ఖండ్కి సంబంధించింది. అన్షి వచ్చేసరికి అన్షి అనేది కర్ణాటకకి సంబంధించింది. అన్షి నేషనల్ పార్క్ కర్ణాటక. నందాదేవి జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్లో.
నందాదేవి నేషనల్ పార్కు యూపీలో ఉంది, ఉత్తరాఖండ్. కిశ్త్వార్ జాతీయ పార్కు ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది అంటే జమ్మూ మరియు కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్. క్యాంప్బెల్ బే జాతీయ పార్క్, క్యాంప్బెల్ బే నేషనల్ పార్కు ఎక్కడుంది? అండమాన్ అండ్ నికోబార్, అండమాన్ అండ్ నికోబార్. ముర్లెన్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? మిజోరాం. పెంచ్ జాతీయ పార్కు ఏ రెండు రాష్ట్రాల మధ్య పంచబడింది? పెంచ్ నేషనల్ పార్క్ అనేది ఏ రెండు రాష్ట్రాల మధ్య పంచబడింది అంటే మనకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఏంటి? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాల మధ్య పంచబడడం జరిగింది. కుద్రేముఖ్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక. కుద్రేముఖ్ నేషనల్ పార్క్ కర్ణాటక. ఆరెంజ్ నేషనల్ పార్కు ఎక్కడ ఉంది? ఆరెంజ్ నేషనల్ పార్క్ అనేది మనకి అస్సాం రాష్ట్రంలో ఉంది. ఎక్కడ? అస్సాం రాష్ట్రంలో. రాజాజీ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? రాజాజీ జాతీయ పార్క్ అనేది మనకి ఉత్తరాఖండ్లో ఉంది. ఎక్కడ? ఉత్తరాఖండ్. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్కు ఎక్కడుంది అంటే మనకి అండమాన్ అండ్ నికోబార్, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ అనేది ఉంది. కన్హా జాతీయ పార్కు ఏ ప్రసిద్ధి పుస్తకానికి ప్రేరణగా నిలిచింది అంటే ది జంగిల్ బుక్, ది జంగిల్ బుక్ అనే పుస్తకానికి కన్హా నేషనల్ పార్క్ అనేది ప్రసిద్ధి చెందడం జరిగిందనమాట. ఏంటి? కన్హా జాతీయ పార్క్ అనేది మనకి ది జంగిల్ బుక్ అనే పుస్తకానికి ప్రేరణగా నిలిచింది. ఫాంగ్ పుయ్ బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? మిజోరాం. ఎక్కడ? మిజోరాం రాష్ట్రంలో ఉంది. వన్ విహార్ జాతీయ పార్కు ఏ నగరంలో ఉంది? వన్ విహార్ నేషనల్ పార్క్ అనేది మనకి భోపాల్లో ఉంది. ఎక్కడ? భోపాల్. గలతియా బే జాతీయ పార్కు ఎక్కడుంది? అండమాన్ అండ్ నికోబార్. గలతియా బే నేషనల్ పార్కు అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉంది. బ్లాక్ బుక్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? బ్లాక్ బక్ కృష్ణ జింక. ఓకేనా? ఈ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్. ఏంటి? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. బ్లాక్ బక్ జాతీయ పార్కు గుజరాత్లో ఉంది. ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకటికి 2 సార్లు ఒకసారి చూసుకోండి. మీకు ఎగ్జామ్కి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. జీకే పోర్షన్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తే ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేస్తారు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ ఉన్నట్లయితే వెంటనే గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ ఈ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్ సంబంధించి అప్డేట్స్ వచ్చినా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ మీద మీకు కొన్ని క్విజ్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. వాటికి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.